జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న దేవరా 2 గురించి ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ నడుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మొదటి భాగం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద 500 కోట్ల రూపాయలు మార్క్ అందుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరియర్ లో సోలో రిలీజ్ లలో ఇది అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రం. అయితే తరువాత చాలా కాలం నుంచి దేవరా పార్ట్ 2 గురించి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ఈ సినిమా వస్తుందా లేదా అన్న డౌట్స్ ఫ్యాన్స్ లో మొదలైంది. కానీ తాజా సమాచారం ప్రకారం కొరటాల శివ తన టీమ్ తో కలిసి దేవరా 2 స్క్రిప్ట్ పనులు వేగంగా పూర్తి చేసి సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నారట. ఇప్పటికే ఎన్టీఆర్ తో డేట్స్ కోసం ప్రాథమిక చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 ప్రమోషన్స్ ముగించుకున్నాడు. ప్రశాంత్ నీల్ చిత్రం కూడా తాత్కాలిక విరామం తీసుకున్న నేపథ్యంలో ఇదే సరైన టైమింగ్ గా భావించి దేవరా 2 ప్రిపరేషన్స్ మొదలు పెట్టాలని శివ టీం భావిస్తోంది. 2026 జనవరి లేదా ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభించి దసరా నాటికి పూర్తి చేసి 2027 సంక్రాంతికి థియేటర్స్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈసారి కథలోని భావోద్వేగాల్ని మరింత బలంగా ప్రెజెంట్ చేయాలని డిసైడ్ అయ్యారు. సైఫ్ అలీ ఖాన్ పాత్ర బాబీ డియోల్ క్యారెక్టర్ ఎలా మలుపు తిప్పుతాయో ఆసక్తికరంగా ఉండనుంది. అలాగే జాన్వీ కపూర్ పాత్రకు కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండబోతోందని టాక్. ఫైనల్ గా తుది నటీనటులు ఎంపిక షెడ్యూల్స్ ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలోనే అన్ని క్లారిటీకి వస్తే దేవరా 2 సెట్స్ పైకి వెళ్లడం ఖాయం. ఇలాంటి ఎక్స్క్లూజివ్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మరియు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.